కనిపించే బాబా కలల్లో కూడా భక్తుల బాధను చూడలేరు. బాబాకు బాధించడమనే మాట వర్తించదు. వారు నన్ను బాధ పెట్టలేదు, నాకు నేర్పించారు. నీ మనసులోని కోరికను నేను స్వయంగా తీర్చాలి కనుక ఎప్పుడు దొంగిలించాల్సిన పని లేదు. సాయిబాబా పైకి క్రోధం ఆవేశించినట్లు కనిపిస్తారు, లోపల ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు. పైకి సంతాపంతో బాధపడుతున్నట్టు కనిపించినా వారి లోపల సంతృప్తితో ఆనందంగా ఉంటారు. లౌకికరీత్యా పైకి కోపాన్ని చూపించినా లోపల పరమానందంతో ఉంటారు. అటువంటి సాయిలీలా వైభవాన్ని గానం చేయడానికి ఎంతో భాగ్యం ఉండాలి. తమ స్వార్థాన్ని సాధించుకోవాలని తపన పడేవారు తమ శ్రేయస్సుని అభిలషిస్తారు కనుక తిట్లను పుష్పవృష్టిలా భావిస్తారు. కరణ కఠోరంగానూ అశ్లీలంగానూ ఉన్న మాటలు దేవు మనసును విచలితం చేయలేదు. ప్రేమతో నిండిన అతని మనస్సుకు పువ్వులతో కొట్టినట్టు అనిపించింది.